అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 27వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎలా దొరుకుతుంది నీకు ఇప్పటికిప్పుడు ₹1,00,000? అంత ఈజీగా కాదు అను అని అంటుంది మధు. కార్తీక్‌ని అడిగి చూస్తాను. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి డబ్బుల్ని తీసుకొని వస్తాను. మీరేం కంగారు పడకండి అని అను బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన అను, కార్తీక్, హరిప్రసాద్ గారు ఆఫీస్‌కి వెళ్ళిపోవటంతో సుమిత్ర గారు తన బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉంటే అను తన గదికి వెళ్ళి తను దాచిపెట్టిన 15,00,000 నుంచి ఒక 5,00,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌కి వచ్చిన అను రిషి పేరు మీద ఉన్న బిల్ పే చేస్తుంది. బిల్ పే చేసి కిరణ్, మధు దగ్గరికి వెళ్ళి నేను అమౌంట్ కట్టేశానులే, ఏం కంగారు పడొద్దు అని అంటుంది. కానీ ఎలా అను అని అంటే కార్తీక్‌ని అడిగితే తనిచ్చాడులే, ఇంకా ఆలోచించకు వదిలేయ్ అని అంటుంది అను. అది కాదు అను అని అంటూ ఉంటే ఇంతలో అప్పుడే ఒక నర్స్ అక్కడికొచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని, మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే పదండి ముందు వెళ్దాము అని ముగ్గురూ కలిసి లోపలికి వెళ్తారు. రండి కూర్చోండి. డాక్టర్ రిషి అని తన కండిషన్ కాస్త క్రిటికల్ అని చెప్పాలి. కానీ మీకొక మంచి అవకాశం ఉంది. ఫారిన్‌లో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చాలా బావుంటుంది. చాలా తొందరగా రిషికి స్పృహ వచ్చే అవకాశం కూడా ఉంది. మీరొకసారి తనని అక్కడికి తీసుకొని వెళ్ళండని అంటాడు ఆ డాక్టర్. ఆ! అలాగే చెప్పటం మర్చిపోయాను. అక్కడ రిషికి 1 మంత్ ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ తర్వాత తను కోమాలో నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా 90% ఉంది అని అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ 1 మంత్ ట్రీట్మెంట్‌కి దాదాపుగా 50,00,000 దాకా ఖర్చవుతుంది. ఇది కాకుండా మీరు వెళ్ళటం, అక్కడ స్టే చేయడం మొత్తం కలిపి ఇంకో 20,00,000 అవుతుందని చెప్తారు. అది విన్న అను, మధు ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. 70,00,000 అంత డబ్బు మా దగ్గర లేవు డాక్టర్ అంటారు. అలా అయితే ఇప్పుడు వాడే మెడిసిన్‌నే కంటిన్యూ చేయండి. కాకపోతే చాలా స్లోగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది వీటికి అంటారు. అలాగే డాక్టర్ అని అంటుంది మధు వెళ్ళిపోతూ. ఇంతలో అను, డాక్టర్ గారు మీరు వాళ్ళతో మాట్లాడి ఆ మెడిసిన్ ఇక్కడికి పంపించే ఏర్పాట్లు చేయొచ్చు కదా అని అంటుంది. పేషెంట్‌ని చూడకుండా అలా చేయటం కుదరదు. అక్కడి డాక్టర్స్ ఒప్పుకోరు అని అంటారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా మీరు ఒక్కసారి కనుక్కొని ప్రయత్నించండి. అలా వీలైతే మనం ఆ మెడిసిన్ తీసుకుందాము అని అంటుంది అను. అలాగే నేనొకసారి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విషయం అనేది చెప్తాను అని అంటారు. అలాగే డాక్టర్ చాలా థాంక్స్ అని మధు, అను ఇద్దరు చెప్పి అక్కడి నుంచి బయటకి వెళ్తూ ఉంటే ఇంతకీ ఆ అబ్బాయి మీకు ఏమవుతాడమ్మా అని అడుగుతారు డాక్టర్. ముగ్గురు కూడా ఒకేసారి ఫ్రెండ్. నిజానికి అతను ఎవరో కూడా మాకు తెలియదు. ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఉంటే అతన్ని కాపాడి మేము ట్రీట్మెంట్ చేయించడానికే తీసుకొని వచ్చాము. అతను కోమాలో ఉన్నాడని అప్పుడే మాకు తెలిసింది. అప్పటినుంచి అతనికి అలాగే ట్రీట్మెంట్‌ని చేస్తున్నాము. అతని బిలాంగింగ్స్ ఏవి కూడా మాకు దొరకలేదు. అందువల్ల వాళ్ళని కాంటాక్ట్ చేయడం తెలియలేదు. అతను లేస్తే కానీ వాళ్ళు రిలేటివ్స్ ఎవరో తెలుసుకునే అవకాశం కూడా లేదు. అందుకే డాక్టర్ ఇంతగా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామని అంటుంది మధు. ముక్కు, మొహం తెలియని వ్యక్తి కోసం మీరు ఇంత ఖర్చు చేస్తున్నారా అని అంటాడు ఆ డాక్టర్. ముక్కు, మొహం తెలిసినా తెలియకపోయినా మనిషి ప్రాణం ఆ క్షణంలో మాత్రమే కాపాడగలుగుతాం కదా! సమయం దాటిపోతే మేమేమైనా, మీరైనా ఎవరు కూడా ఏమీ చేయలేం కదా డాక్టర్ అని అంటుంది మధు. ఇంత చిన్న వయసులోనే మీకు ఎంత గొప్ప ఆలోచన అని అనుకొని ఆయన నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తానమ్మా అని అంటారు ఆ డాక్టర్ గారు. చాలా థాంక్స్ డాక్టర్. మేమొకసారి రిషిని చూడొచ్చా అని అంటే, అలాగే వెళ్లి చూడండి. కానీ అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని అంటారు. ఇంకా సంతోషంతో ఆ ముగ్గురు కలిసి లోపలికి వెళ్లి రిషిని చూసి, రిషి కళ్ళు తెరవడం అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాసేపు అందరూ కూడా రిషితో మాట్లాడి, "నువ్వు కళ్ళు తెరవడం మాకు చాలా హ్యాపీగా ఉంది రిషి. ఇలాగే నువ్వు త్వరగా కోలుకుంటే మనమంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు" అని అంటుంది అను. ఇంకా అలా కాసేపు రిషితో మాట్లాడి వెళ్దామని అనుకుని కిరణ్ నేను రిషి దగ్గర ఉంటాను అంటే అప్పుడే లోపలికొచ్చిన నర్స్ మేమిక్కడే ఉండి పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఏమీ ఇబ్బంది లేదు. మీ నంబర్స్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి. ఏమైనా అవసరం ఉంటే మేమే మీకు కాల్ చేస్తామని అంటుంది. ఏ ఇబ్బంది లేదని తెలుసుకున్నాక అను, మధు ఇద్దరు డాక్టర్‌కి చెప్పి వెళ్దాము అను. ఆయన రూమ్‌కి వెళ్తారు. ఇప్పటికి 2 సార్లు కళ్ళు తిరిగినాను. పెద్దగా పట్టించుకోదు. లోపలికి వెళ్లి డాక్టర్‌ని అన్ని వివరాలడిగి ఇంకా ఎన్ని రోజులుంచాలో తెలుసుకొని వెళ్తుంటే అను ఒక్కసారిగా కింద పడిపోతుంది. అనుకోకుండా జరగటంతో పక్కన ఉన్న మధు చూసి పట్టుకునేలోపు అను కింద పడిపోతుంది. డాక్టర్ లేచి అను దగ్గరికి
వెళ్ళి చూస్తారు. మధు అనుని పిలుస్తూ లేపటానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఉన్న వాటర్ చల్లిన అను లేకపోవడంతో డాక్టర్ ఇంజెక్షన్ చేస్తారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. లేదు డాక్టర్ ఇప్పటికే ఇది మూడోసారి పడిపోవడం అంటుంది. అవునా అని అనుని తలకి ఉన్న దెబ్బ చూసి ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడు తగిలిందంటే నిన్న డాక్టర్. అవునా? కానీ బాగా డెప్త్‌గా తగిలింది. ఎంఆర్ఐ స్కాన్ తీయాలి. లేదంటే ఏమైందో తెలీదని అంటారు. అలాగే డాక్టర్ తీద్దాము. ఇంతలో స్పృహ వచ్చి అను వద్దంటుంటే చెకప్ చేయించాల్సిందే అని మధు, కిరణ్ ఇద్దరూ పట్టుబడతారు. డాక్టర్ కూడా గట్టిగానే చెప్పడంతో ఆమె ఇంక తప్పక ఎంఆర్ఐ తీయించుకోవడానికి ఒప్పుకుంటుంది. తలకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు దెబ్బ తగిలిన వెంటనే ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల దెబ్బ అయితే లోపలికి బాగానే తగిలింది. దానివల్ల ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. అలా అని అస్సలు ఇబ్బంది లేదని చెప్పలేను. కానీ తను మెడిసిన్స్ వేసుకొని ఫుడ్ సరిగ్గా తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు. తన స్ట్రెస్ వల్లే తనకి ఇంకా ఎక్కువ ప్రమాదాలు, ఎప్పుడు ఒత్తిడి పెరిగినా ఇలాగే స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటారు. అను అసలు ఎవరికీ చెప్పని విషయం ఏంటంటే అలా తను స్పృహ తప్పి పడిపోయే క్షణం ముందు వరకు తనకు విపరీతమైన తలనొప్పి వస్తుంది. కాసేపు తలనొప్పి వచ్చిన తర్వాత తనకే తెలియకుండా స్పృహ తప్పి పడిపోతుంది. అది తనకి అర్థమయ్యింది కానీ తను ఎవరితోనూ చెప్పాలని అనుకోవట్లేదు. డాక్టర్ ఇచ్చిన ఆ మెడిసిన్ తీసుకొని అతన్ని బయటికి తీసుకొని వస్తారు. చూసావు కదా! ఈ ఈ రోజు నుంచి ఏ రోజు ఫుడ్ మిస్ చేసినా నేను అస్సలు ఒప్పుకోను. రోజూ ఫుడ్ తినాలి. అలాగే టాబ్లెట్ కూడా వేసుకోవాలి. లేదంటే నేను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను నిన్ను అంటుంది మధు. అలాగే అమ్మా! తప్పకుండా తింటాను. అలాగే మెడిసిన్స్ కూడా వేసుకుంటానంటుంది అను. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. ఆ రోజింకా ఆఫీస్‌కి లీవ్ పెట్టేస్తారు. అను, మధు, కిరణ్ ముగ్గురు హాస్పిటల్‌లో నర్స్‌కి చాలా జాగ్రత్తలు చెప్పి ముగ్గురి నంబర్స్ ఇచ్చి ఏం అవసరం ఉన్నా కూడా తప్పకుండా ఫోన్ చేయమని చెప్పి ఇంటికి బయలుదేరతారు. మధు మాత్రం కార్తీక్ అన్న నెంబర్ ఇవ్వు అని గోల చేస్తుంది. నువ్వు తినకపోతే నేను అన్నయ్యతో చెప్తాను అని అంటుంది. ప్రస్తుతానికైతే అను నెంబర్ ఇవ్వకుండా తప్పించుకుంటుంది కానీ ఖచ్చితంగా తింటాను అని చెప్తుంది. అను అనుని ఇంటికి పంపించి మధు ఆశ్రమానికి వెళ్తుంది. కిరణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన అనుకి కాస్త టైర్డ్‌గా అనిపిస్తుంది. కాసేపు పడుకొని తర్వాత పనులన్నీ ఉండడంతో పనులు చేస్తూ ఉంటుంది. సుమిత్ర గారు బయటికి వచ్చి అను దగ్గరికొచ్చి ఎలా ఉంది? ఇప్పుడు నీకు పెయిన్ తగ్గిందా అని అడుగుతారు. ఆ పర్లేదత్తయ్య తగ్గిపోయింది అంటుంది అను. అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది నీకు అను అని అడుగుతారు సుమిత్ర గారు. అది అది అత్తయ్య నిన్న హాల్‌లో క్లీన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా చూసుకోకుండా కింద నుంచి పైకి లేస్తుంటే కబోర్డ్ తగిలిందని చెప్తుంది అను. కార్తీక్ కొట్టాడని నాకు తెలియకూడదని అబద్ధం చెప్తున్నావే. నీకసలు కార్తీక్ మీద కోపమే రాదా అని తన మనసులో అనుకుంటారు సుమిత్ర గారు. నాకెందుకో నిన్ను ఇలా బాధ పెడుతున్నాము. అదంతా కరెక్ట్ కాదని అనిపిస్తోంది. ఒకసారి కార్తీక్‌తో మాట్లాడాలి అని అనుకుంటారు ఆవిడ. అత్తయ్య మీకేమైనా కావాలా చెప్పండి నేను చేసి తీసుకొస్తానని అను అంటుంది. నాకేమీ వద్దు. ఈరోజు నేను వంట చేస్తాను. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటారు. అయ్యో! పర్లేదత్తయ్య నేను చేసేస్తాను మీరు వెళ్ళండిలే అని అంటుందను. ఏమీ అక్కర్లేదు నువ్వెళ్ళు. నేను చేస్తాను వంట అని అంటారు సుమిత్ర గారు కాస్త కోపంగా. సరే అత్తయ్య అని కాస్త హెడేక్‌గా ఉంటే వెళ్లి బెడ్‌రూమ్‌లో పడుకుంటుంది అను. తనకే తెలియకుండా నిద్రపోతుంది. ఆ రోజంతా ఆఫీస్‌లో ఉన్న కార్తీక్‌కి అను రాలేదని అర్థమవుతుంది. ఎందుకు అను ఆఫీస్‌కి రాలేదు? తన హెల్త్ బాలేదా? లేదా ఎక్కడైనా పడిపోయిందా? అసలే దెబ్బ తగిలి ఉంది. ఆఫీస్‌కి వెళ్తున్నాననే కదా పొద్దున బయలుదేరింది. మరి ఆఫీస్‌కి ఎందుకు రాలేదు? ఈరోజు లీవ్ చెప్పిందంటున్నారు అంటే బాగానే ఉంది అనిపిస్తుంది అని అనుకుంటాడు కార్తీక్. అను గురించి అంతలా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని తనే గమనించుకోలేకపోతాడు. ఇంకా అక్కడ ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అను నిద్రలేచేసరికి టైం 7 గంటలు అవడంతో ఏంటి ఇంతసేపు పడుకున్నానని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్‌లోకి వెళ్తే వంటల గుమగుమలు వస్తూ ఉంటాయి. అబ్బా! అత్తయ్య ఇంత బాగా వంట చేస్తారా? ఆ స్మెల్‌కే తినేయాలనుంది. కానీ ఏం చేస్తాం? వాళ్ళ అబ్బాయి పర్మిషన్ ఇవ్వాలి కదా! ఏంటో నా పరిస్థితి. దేవుడు వరమిచ్చినా కూడా పూజారి కరుణించట్లేదు అంట. అబ్బా! అత్తయ్య మధ్యాహ్నం ఇప్పుడు ఇలా వంట చేస్తే బాక్స్ మొత్తం నేనే తీసుకెళ్తానేమో! సరేలే ఈ రోజుకి ఆ స్మెల్‌తోనే కడుపు నింపేసుకుందాం అని అను వెళ్లి టీవీ ఆన్ చేసి లిల్లీ రావడం లేదు ఏంటి అనుకుని కాల్ చేస్తుంది. ఆ వదిన 5 మినిట్స్‌లో వస్తాను అంటుంది. సరే అని టీవీలో సాంగ్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉంటుంది అను. ఇంతలో కార్తీక్ వస్తాడు. సోఫాలో కళ్ళు మూసుకొని సాంగ్స్ హమ్ చేస్తున్న అనుని చూసి కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతాడు కార్తీక్. వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
ఇంతలో లిల్లీ వస్తే అను లిల్లీతో మాట్లాడుతుంది. "ఏంటి రావడం లేదు" అంటే, "ఎగ్జామ్స్ వదిన" అని అంటుంది. "ఓహ్! బాగా రాసావా మరి" అని అంటే, వెనుక ఉన్న కార్తీక్‌ని ఇద్దరు చూడరు. "ఆ! సూపర్! అన్నీ పాసవుతాను." అయితే ఓయ్! ఏ లిల్లీ నువ్వేదైనా నెగ్లెక్ట్ చెయ్యి. చదువు నెగ్లెక్ట్ చేయొద్దని. అది చాలా చాలా ఇంపార్టెంట్. నీ ఫ్యూచర్ ఎలా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, రేపు నీకు ఫుడ్ పెట్టేది, నీ కాళ్ళ మీద నిన్ను నిలబడేలా చేసేది అదే. కావాలంటే కాస్త ఎక్కువ సేపు చదువు. అంతేకానీ అసలు చదవకుండా ఉండకురా. ఇంట్రెస్ట్ లేదంటే నీకేది ఇంట్రెస్ట్ ఉందో అదే చదువు. చదువు అంటే ఇష్టం ఉండి, డబ్బు లేక చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? కార్తీక్ అన్నయ్య కూడా ఇలాగే చెప్తాడు వదినా. తెలుసా? సరే వదినా బాగా చదువుకుంటాను అని పక్కకి తిరగగానే అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి "అన్నయ్య రా వచ్చి కూర్చో" అని అంటుంది లిల్లీ. అమ్మో! వినేశాడా అని అనుకుంటున్నాను. అయినా నేనెందుకు భయపడటం? తప్పేమీ చెప్పలేదు కదా! ఏం కాదులే అని అనుకోని లిల్లీతో కబుర్లు చెప్తుంది అను. కార్తీక్ వెళ్లి వీళ్ళకి సైడ్‌కి ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంటాడు. అబ్బా! అక్కడ కూర్చోకపోతే ఇక్కడ నా పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా! అని అను తన మనసులో అనుకుంటుంది. అయినా పర్లేదులే పక్కన ఉంటే కనిపించడు. ఇప్పుడు చక్కగా నాకు కనిపిస్తున్నాడని మనసులోనే అనుకుంటుంది అను. ఈలోపు హరిప్రసాద్ గారు వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. అనుకుంటుంది కానీ అస్సలు తల పక్కకు కూడా తిప్పదు. లిల్లీ చాలా చెప్తూ ఉంటుంది. లిల్లీనే చూస్తుంది కానీ అవేమీ వినదు అను. తనకెదురుగా ఉన్న తన ప్రాణాన్ని ఫీలవుతూ నా ఎదురుగా నువ్వు ఉంటే ఎందుకో తెలియదు కార్తీక్. పిచ్చ సంతోషం నాకు. నువ్వు నన్ను చూడకపోయినా, నాతో మాట్లాడకపోయినా, నా పక్కనే ఉన్నా నీ ప్రెజెన్స్ నాకు చాలా నచ్చుతుంది. సూర్యతో అంత పరిచయం ఉన్నా లేని ఫీలింగ్ నిన్ను చూడగానే నాకు వచ్చేస్తుంది. నీతోనే ఇంక పైన నా జీవితం. నువ్వు ఒప్పుకోకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను జీవితాంతం. కార్తీక్ నీకెప్పటికైనా చెప్తానో లేదో తెలియదు కానీ నువ్వంటే పిచ్చి ఇష్టం. కార్తీక్ నిన్ను చూడమని ఇప్పుడు నా మనసు పోరు పెడుతోంది కానీ చూసే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నానని అనుకుంటూ లిల్లీనే చూస్తూ ఉంటుంది అను. ఫేస్ చూసి "ఏమైంది వదినా? ఆ దెబ్బేంటి?" అని అంటే, "అది నిన్న కబోర్డ్ తగిలిందిలే" అని అంటుంది అను. వెంటనే భలే అల్లేస్తావే అబద్ధాలు. ఎవరిని నొప్పించకుండా, బ్యాడ్ చేయకుండా అని అనుకుంటాడు మనసులో కార్తీక్. అది గమనించని అను లిల్లీతో మాట్లాడుతుంది. కార్తీక్ మాత్రం అనుని చూస్తూ ఉంటాడు. అను అప్పుడప్పుడు పెయిన్ ఉంటే తల పట్టుకుంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి బాగా పెయిన్‌గా ఉంటే టాబ్లెట్ వేసుకుందామని ఇప్పుడే వస్తాను లిల్లీ అని లోపలికి వెళ్లి మెడిసిన్ వేసుకొని వస్తుంది. లోపలికెళ్ళొచ్చిన అను ఏం చేసొచ్చిందో కార్తీక్ అర్థం కాదు. అలా ఒక గంట గడిచిపోతుంది. టాబ్లెట్ ఎఫెక్ట్‌కి అనుకి బాగా నిద్రొస్తుంది. కానీ ఇంకా టైం 8:30 అవ్వడంతో అప్పుడే ఎలా పడుకోవాలని అక్కడే కష్టంగా ఉంటుంది. అలాగే బాగా నీరసంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎప్పుడో కాస్త తినింది. నిజానికి బాగా ఆకలేస్తోంది అనుకి. కానీ తినలేని పరిస్థితి. తింటానని మధుకి చెప్పింది. ఏం చెయ్యాలో తెలియక కాసేపు కూర్చుంటుంది. హరిప్రసాద్ గారు ఫ్రెష్ అయ్యి రావడంతో "రండి మావయ్య మీకు భోజనం వడ్డిస్తాను చేద్దురు గాని" అంటుంటే, "ఆ! బాగా ఆకలిగా ఉందిరా! అమ్మా పెట్టు" అని అంటారు. "సరే వదినా బాయ్" అని లిల్లీ వెళ్ళిపోతుంది. కార్తీక్‌ని కూడా పిలవడంతో తను కాసేపు ఆగి తింటాను అంటాడు. "నువ్వు కూర్చోరా" అని అంటే, "లేదు మావయ్య నేను తినేసాను" అంటుంది. "అవునా! అప్పుడే" "ఆ! మావయ్య తిన్నాను. మీరు తినండి. నేను కాసేపు పడుకుంటాను మావయ్య" అని అంటుంది. "అను ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పురా హాస్పిటల్‌కి వెళ్దాము" అని అంటారాయన. "వద్దు మావయ్య నేను వెళ్తాను. మెడిసిన్ ఇచ్చారు" అని అవి వేసుకుంటే బాగా నిద్రొస్తుంది. అందుకే అని అంటే, "సరే పడుకోరా" అని అంటారు. అను వెళ్ళిపోతుంది. అను వల్ల కావటం లేదు కష్టంగా కార్తీక్ ఉన్నాడని అప్పటిదాకా ఉంటుంది కానీ, ఇంకా అనుకి అస్సలు ఓపిక లేక బాగా పెయిన్ వస్తుంది అనుకి అర్థమైపోయింది. ఇంక తను పడిపోతుందని వెంటనే తన ప్లేస్‌కి వెళ్లి పడుకుంటుంది. అనుకి తెలుస్తూనే ఉంది నెమ్మదిగా తను స్పృహ తప్పిపోతుంది. అప్పుడే తినేసిందా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా! ఎలా నేను రాకముందే తినుంటుందా? అని అనుకుంటాడు మనసులో కార్తీక్. హరిగారు తినేసి వెళ్ళిపోతే సుమిత్ర గారు వచ్చి, "ఏంట్రా నువ్వు తినలేదా ఇంకా? రా తిందామని" వెళ్తాడు. ఒక్క ముద్ద తిని, "ఈరోజు నువ్వు వంట చేశావా అమ్మా?" అని అంటాడు కార్తీక్. "అవును నేనే చేశా. అనుకి బాలేదు కదా" అని అంటారు. "కానీ మరీ అలా కొట్టడం తప్పేమో కార్తీక్" అని అంటారు. అను చెప్పలేదు కానీ నాకు అర్థమైందని అంటారు. ఇంతలో ఫుడ్ చూసి, "ఏంటి అను భోజనం చేయలేదా? వండిందంతా అలాగే ఉంది" అని అంటారు సుమిత్ర గారు. "అదేంటమ్మా నాన్నడిగితే తిన్నానన్నది కదా" అని అంటే, "అవునా! తినలేదంటే బాగా పెయిన్ ఉందేమో కార్తీక్" అని అంటారు సుమిత్ర గారు. మనం మరీ న్యాయానికి విరుద్ధంగా ఉన్నామేమో, ఎవరి బాధని చూడలేని స్థితిలో ఉన్నాము. కానీ ఎందుకో అను విషయంలో తప్పు చేస్తున్నామని అనిపిస్తోంది కార్తీక్ అని అంటారు సుమిత్ర గారు. నాకు కూడా అలాగే ఉందమ్మా. అను చాలా మంచిదని నా మనసు చెప్తోంది. కానీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి.
ఏది నమ్మాలో తెలియటం లేదు. ఒకసారి ఇలాగే ఒకళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోయాము. ఇప్పుడు నమ్మకుండా ఒకవేళ నిజంగా అను మంచిదైతే మనం బాధ పెట్టడం తప్పు కదా అమ్మా! ఏమీ అర్థం కావడం లేదమ్మా! నేనొక అమ్మాయిని ఇంతలా కొడతానా? అని తింటున్నవాడు మధ్యలోనే ఆపేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ తినేసి వెళ్ళరా అని సుమిత్ర గారు అంటుంటే, ఆకలిగా లేదమ్మా అని వెళ్ళిపోతాడు కార్తీక్. ఆవిడకి కూడా తినాలని లేక ఆవిడ వెళ్ళిపోతారు. ఆ రోజు సుమిత్ర, హరిగారు అను గురించే ఆలోచన. అంత పెద్ద దెబ్బ తగిలినా అను ఎవ్వరిని ఏమీ అనకుండా అలాగే ఓర్పుగా ఉంది అనుకుని అను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు ఇద్దరు. కార్తీక్ వెళ్లి అలాగే కింద పడుకున్న అనుని చూసి, "ఏంటి ఇప్పుడు కూడా కిందే పడుకోవాలా? పైన పడుకొని ఉండొచ్చు కదా" అని అంటాడు. ఇది కావాలని గట్టిగా, "ఏదీ అడగవా రాక్షసి? కాదు కాదు అందాల రాక్షసి" అని అనుకుంటాడు. బాగా నొప్పిగా ఉంది కదా అని ఆ దెబ్బ మీద చిన్నగా నిమురుతూ, "సారీ ఇంకెప్పుడు నిన్ను ఇలా కొట్టను. కాదు అసలు కొట్టను" అని నెమ్మదిగా అనుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. "ఇక నుంచి నువ్వు పైనే పడుకోవాలి అర్థమైందా? నిద్రలోనే చెప్తున్నాను కానీ నువ్వు రేపటి నుంచి ఇదే చెయ్యాలి. చేసేలా చేస్తానని" అంటాడు కార్తీక్. అను నిద్రపోయిందనుకుంటాడు కానీ కళ్ళు తిరిగి పడిపోయిందనే విషయం తనకి తెలియదు కార్తీక్‌కి. అలాగే అనుని చూస్తూ తన పక్కనే పడుకొని తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ తననే చూస్తూ నెమ్మదిగా కార్తీక్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం 6 గంటలకి అలా మెలకువ వచ్చి నిద్రలేచి కళ్ళు తెరిచిన అనూకి ఎదురుగా ఉన్న కార్తీక్‌ని చూసి షాకవుతుంది. ఏంటి నేనిక్కడ కార్తీక్ పక్కన పడుకున్నాను. రాత్రి కింద పడిపోయాను కదా! అంటే కార్తీకే నన్ను పైన పడుకోబెట్టాడా? అయ్యో దేవుడా! ఎంత మంచి సీన్‌ని మిస్ అయ్యాను. కళ్ళు తిరిగి పడిపోయి తెలుసుకోలేకపోయాను నేను. అని అనుకుంటుంది అను. ఎదురుగా ఉన్న కార్తీక్‌ని చూసి నవ్వుకుంటూ, "నువ్వు భలే అందంగా ఉంటావు తెలుసా కార్తీక్" అని అనుకుంటుంది. అయ్యో! టైం 6 అయిపోయింది. రాత్రి ఏ పని చేయలేదు నేను అని అనుకోని బయటికి వెళ్తుంది. అప్పటికే కొన్ని పనులు సుమిత్ర గారు చేసేసి ఉంటారు. అనుకి పూర్తిగా తగ్గదు. అప్పటికి తను నీరసంగానే ఉంటుంది. కార్తీక్ ఇంకా లేవకపోవడంతో కాఫీ పెట్టి ఇద్దరికీ ఇస్తుంది. గబగబా వంట బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసి టేబుల్ మీద సర్దుతుంది. టైం 7:30 గంటలవుతుంది కానీ అనూకి తల బద్దలైపోతుంది. టాబ్లెట్ వేసుకోలేదు. ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉండేసరికి ఇంకేం ఆలోచించకుండా టిఫిన్ తినేస్తుంది. అప్పుడే నిద్ర లేచొచ్చిన కార్తీక్ అనుని చూడగానే ఒక్కసారిగా తన ఫేస్‌లో స్మైలొస్తుంది. ఎలాంటి టెన్షన్‌లో ఉన్నా నిన్ను చూస్తే చాలు అదంతా పోయి ప్రశాంతంగా ఉంటుంది అను అని అనుకుంటాడు కార్తీక్. ఏంటమ్మా ఈరోజు నువ్వు అప్పుడే టిఫిన్ చేసేస్తున్నావు అని అంటారు హరిప్రసాద్ గారు. పేపర్ చదవటం అయిపోయి లోపలికి వెళ్తూ సారీ మావయ్య. ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకే ఎవరిని పిలవలేదు. ఎదురుగా ఉన్న కార్తీక్‌ని చూడకుండా అంటుంది. రండి మావయ్య మీరు టిఫిన్ చేదురు గాని అని అంటుంది అను. కథ ఇంకా ఉంది. మరి కార్తీక్‌కి అను పైన ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ ఎందుకో కార్తీక్ చూపించలేకపోతున్నాడు. మరి అను తప్పు ఏదీ లేదని కార్తీక్ తెలుసుకుంటాడా? అను ఎన్ని తిప్పలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో కార్తీక్ అర్థం చేసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.